So hey people, welcome back to my YouTube channel. Guys, if you're new to my channel, this is Harini. I'm a fashion designing student. I create content related to fashion, lifestyle and studying and whatnot all. If you guys are interested in such content, make sure to subscribe. So guys, ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ తెలంగాణ వాళ్ళకైతే హ్యాపీ బోనాలు. సో ఆల్రెడీ బోనాలు స్టార్ట్ అయ్యాయి. నేను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే. సో ఇప్పుడు ఏంటి అంటే బోనాలకి ఆబ్వియస్లీ అందరు అమ్మాయిలు హైలైట్గా రెడీ కావాలి అని అనుకుంటారు. ఇట్స్ అ కామన్ థింగ్. అండ్ తెలంగాణ బోనాలు అంటే కంప్లీట్ వైబ్ ఉంటుంది. సో అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ ప్రతి ఒక్కళ్ళు బోనాలు చేస్తారు అండ్ ప్రతి అమ్మాయి కంప్లీట్ ట్రెడిషనల్ వేర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బోనాలకి నేను కొన్ని ట్రెడిషనల్ కలర్స్ అండ్ డిఫరెంట్ అండ్ యూనిక్ కలర్స్ని తీసుకొచ్చాను, అంటే యూనిక్ కలర్ ప్యాటర్న్స్ని తీసుకొచ్చాను. సో ఈ కలర్స్తో నేను స్కెచ్ చేసి ఏఐ త్రూ ఆల్రెడీ ఇమేజ్ జనరేట్ చేశాను అండ్ ఇవి నేను సిరీస్లో కూడా పోస్ట్ చేస్తున్నా. బట్ సిరీస్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 సిరీస్ వరకు ఉన్నాయి. సో అది లేట్ అవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ థింగ్ ఇలా అంటే లాంగ్ వీడియో పెట్టేస్తాను. సో యూ గైస్ డూ చెక్ ఇట్ ఆల్ కలర్స్ అండ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ మీకు ఏ కలర్ నచ్చింది అండ్ మీకు ఏ కలర్ ట్రై చేయబోతున్నారు అనేసి. అండ్ మా సైడ్ బోనాలకి నేను డెఫినెట్గా నా బోనాల అవుట్ఫిట్ కూడా కంపల్సరీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నా, అది కూడా షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ డోంట్ వాంట్ టు మిస్ ఇట్, మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు నేను తీసుకునే కలర్ కాంబినేషన్స్ ఎట్లా అంటే కంప్లీట్ రేర్గా ఉంటాయి అన్నమాట. రేర్ ఇంకొకటి కొన్ని ఏంటి అంటే లైక్ ట్రెడిషనల్ వైబ్ చాలా ఇస్తాయి, అంటే వింటేజ్ లుక్ అంటారు కదా, సో అలా. సో యూ గైస్ డూ వాచ్ కంప్లీట్ వీడియో అండ్ మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అండ్ మీరు ఏది ట్రై చేయాలనుకుంటున్నారు. అండ్ ఇది ఓన్లీ బోనాలకి కాకుండా అప్కమింగ్ వరలక్ష్మి వ్రతంకి కానీ, రాఖీకి కానీ, దివాళీకి కానీ చాలా పర్ఫెక్ట్ కలర్స్ అనమాట. సో యు గైస్ డూ వాచ్ ఫుల్ వీడియో. ఇక్కడ నేను ఫస్ట్ చూస్ చేసుకుంది వచ్చేసి డార్క్ డీప్ వాయిలెట్ విత్ లైట్ పౌడర్ బ్లూ అనమాట. ఎందుకు అంటే ఇది కూడా కొంచెం బ్రైట్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఫెస్టివల్స్కి వచ్చేవరకు అయితే మనం ఎక్కువ మటుకు డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తే చాలా ప్రిటిక్గా అనిపిస్తుంది నా ఒపీనియన్. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మోనోక్రోమాటిక్ కలర్ కాంబినేషన్, అంటే లైట్ ఒకటే షేడ్లో లైట్ అండ్ డార్క్ ప్రిఫర్ చేస్తాము. సో ఇక్కడ నేను గ్రీన్ ఎందుకు తీసుకున్నాను అంటే మనం గ్రీన్ నార్మల్గా ప్రిఫర్ చేస్తాం ట్రెడిషనల్స్కి ఎక్కువ. సో అందుకు నేను గ్రీన్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ బాటిల్ గ్రీన్కి లైట్ పిస్తా గ్రీన్ అనమాట. ఇది కూడా ప్రతి ఒక్క ఫంక్షన్కి కానీ లేదంటే చిన్న చిన్న ఈవెంట్స్కి, చిన్న చిన్న పూజాస్కి చాలా ప్రిటిక్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్ వాయిలెట్ అనమాట. ఇది కంప్లీట్గా వాయిలెట్కి నేను కాంట్రాస్ట్ ఇచ్చాను అనమాట. ఇక్కడ సిల్వర్, మీరు సేమ్ కలర్ వేసుకున్న అంత లుక్ రాదు కానీ సిల్వర్ అయితే చాలా ప్రిటిక్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసి ఇది ఒక కైండ్ ఆఫ్ ఆలివ్ గ్రీన్కి పీచ్ అండ్ పింక్ అనమాట. సో ఇక్కడ నేను శారీలాగా కూడా ఇస్తాను, అంటే శారీలాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు, బట్ ఎలా ఉంటుంది అనేసి ఒక ఐడియా కోసం నేను హాఫ్ శారీ క్రియేట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా బ్రైట్ అండ్ రిచ్ కలర్ అని చెప్పొచ్చు. రెడ్కి పౌడర్ బ్లూ అనమాట. చాలా ప్రిటిగా ఉంది, అసలు శారీ వైజ్ అయితే ఇంకా ప్రిటిగ్గా అనిపిస్తుంది. అంటే ఇలా చూస్తే లైక్ బార్డర్ వచ్చి శారీకి చాలా ప్రిటిగ్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మొన్నటి వరకు ఒక ఫుల్ హైప్ ఇచ్చిన రస్ట్ ఆరెంజ్ విత్ అంటే మెరూన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు నేనేంటి అంటే డీప్ వాయిలెట్ తీసుకున్నా. చాలా ప్రిట్టిగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా, అండ్ శారీ వైజ్ కూడా చాలా ప్రిట్టిగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ఆనియన్ పింక్ షేడ్ అంటాం కదా గైస్, ఆ షేడ్ విత్ బ్లూ. ఇది చాలా అసలు అంటే దానిపైన వచ్చిన ప్రింట్ కానీ అది నాకు చాలా ప్రిట్టిగా నచ్చింది, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్కి డార్క్ అంటారు పర్పుల్ టైప్ ఇచ్చిన ఈ కలర్ కాంబినేషన్ కూడా నేను రేర్గా చూశాను, బట్ నాకు ఒకసారి పింట్రెస్ట్లో చూసాను, నాకు ఇంకా అదే నచ్చిందనమాట. సో అక్కడ ఆ శారీ పైన ఉన్న బార్డర్ కూడా చాలా ప్రిట్టిగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లావెండర్కి పర్పుల్ అనమాట. ఇది కూడా మనము అంటే ఫంక్షన్స్కి, పార్టీస్కి స్టైల్ చేయొచ్చు. ఫెస్టివల్కి కూడా కొంచెం మనం స్టైల్ చేస్తే చాలా ప్రిట్టిగా ఉంటుంది. దానిపైన వచ్చిన బార్డర్ మీరు అబ్జర్వ్ చేయండి ఎంత ప్రిట్టిగా ఉందో. అండ్ నెక్స్ట్ ఈ షేడ్స్లో అయితే నేను ఎప్పుడూ హాఫ్ శారీ చూడలేదు, నాకైతే కింద బార్డర్ మాత్రం డీటెయిలింగ్ చాలా నచ్చింది. ఆ శారీస్ చూసాను, బట్ హాఫ్ శారీ ఎలా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ టైం నేను అనుకొని ట్రై చేశాను. ఓకే, బట్ నాట్ బ్యాడ్, కానీ చాలా ప్రిట్టిగానే ఉంది. అంటే వింటేజ్ లుక్ టైప్ ఉంది. దానిపైన బార్డర్ అబ్జర్వ్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ బ్రైట్ పింక్ విత్ బాటిల్ గ్రీన్. అసలు ఇది ఆల్ టైమ్ అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. అంటే ట్రెడిషనల్ అకేషన్స్కి, ఫెస్టివల్స్కి, దేనికైనా చాలా ప్రిట్టిగా ఉంటుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్లో నేనైతే చాలా శారీస్ చూశాను. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఏంటి అంటే
ఇది మనకి రస్ట్ ఆరెంజ్ ఎలానో రస్ట్ ఎల్లో గైస్, రస్ట్ ఎల్లోకి బ్రౌన్ కాంబినేషన్. ఇది కూడా అంటే శారీ వైజ్ అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ChatGPTకి కలర్ కాంబినేషన్ చెప్పి శారీ క్రియేట్ చేయమంట. శారీ అయితే చాలా ప్రిటిక్గా వచ్చింది కానీ హాఫ్ శారీ నాకు అంత నచ్చలేదు. సో ఇది వచ్చేసి మనకి నార్మల్ పిస్తా గ్రీన్కి బ్లూ, ఈ కాంబినేషన్ కూడా నేను చాలా చూశాను బట్ చాలా ప్రిటిక్గా ఉంది. అండ్ హాఫ్ శారీ వైజ్ నేను ఎప్పుడు చూడలేదు, ఇట్లా చాలా ప్రిటిగా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ విత్ గ్రీన్ అనమాట, పిస్తా గ్రీన్ విత్ ఆరెంజ్. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు, కాకపోతే ఈ గ్రీన్ ఎప్పుడు నేనైతే ఎక్కడ చూడలేదు బట్ డార్క్ గ్రీన్ చూశాను ఎల్లోకి ఆరెంజ్కి. సో శారీ వైజ్ అయితే చాలా ప్రిటిగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ మోనోక్రోమాటిక్ కలర్ కాంబినేషన్ అనమాట, డార్క్ వాయిలెట్కి లైట్ లావెండర్ తీసుకొని చాలా నీట్గా పేర్ అయింది, చాలా ప్రిటిగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ 2 కలర్స్ అయితే వింటేజ్ లుక్స్ అనమాట. మనకి పిస్తా గ్రీన్కి ఒకటేమో మెరూన్ బార్డర్, ఇంకోటేమో లావెండర్ అంటే డార్క్ వాయిలెట్ బార్డర్, రెండు చాలా ప్రిటిగా ఉన్నాయి అంటే స్టైల్ చేసే దాని ప్రకారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్కి మెరూన్ కాంబినేషన్. లిటరలీ గాయస్ బోనాలకైతే పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్తాను నేనైతే. అండ్ వింటేజ్ లుక్స్ కూడా చాలా ప్రిటిగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ వెస్టర్న్ అంటే ఇండో వెస్టర్న్ టైప్ అనమాట. ఆరెంజ్కి గ్రీన్ అంటే మనం స్టైల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, అది తీసుకునే ఫ్యాబ్రిక్ బట్టి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా ప్రిటిగా అనిపించింది, బాటిల్ గ్రీన్కి పింక్. అండ్ మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి.